అమ్మాయి ఉమా, మావయ్య గారు. ఒక కాఫీ తీసుకురామ్మా. అక్క, మావయ్య గారి కంటే కాఫీ తీసుకురా. నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? నేనేం చేస్తున్నా ఏంటి? ఇంట్లో పని చేయట్లేదా? నీకు కనిపించట్లేదా? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? ఇంట్లో పని చేయట్లేదా? ఈ మాత్రం పనికే ఇదైపోతున్నావు. నా మొగుడు పొద్దున్ననక పొలంలో చాకరీ చేసి వస్తాడు. మరి మా ఆయన ఏమన్నా తేరగా కూర్చుని తింటున్నాడా? పొలంకి వెళ్ళి చాకరీ చేసి ఈ ఆస్తి అంతా పోకుండా నిలబెట్టిండు. నీ మొగుడు ఏముంది, పోయి ఏసీ రూమ్ లో కూర్చుంటుండు. అయినా మా ఆయన తేరగా కూర్చుని ఏమన్నా తింటున్నాడా? జీతం మొత్తం తెచ్చి మామయ్య గారికి ఇస్తున్నారు కదా. మేము చదువుకోలేదు కాబట్టే మీరు ఇలా దర్జాగా ఉన్నారు. అదే మేము చదువుకొని ఉంటే మేము కూడా మీలాగా ఏసీ రూమ్లలో ఉందాం. అయినా చదువుకోలేదు నీకు నీ మొగుడికి ఏం తెలుస్తుంది చదువు విలువ? అయినా మామయ్య గారిని అనాలి. నీ మొగుడును చదివిచ్చి గొప్పోని చేసిండు, నా మొగుడును చదువు లేకుండా పొలానికి పంపించిండు. అయినా నీ నోరు ఇలా లేస్తుందంటే అత్తయ్య గారు నీకు సపోర్ట్ చేస్తుంది. మా ఆయన రాని అసలు విషయం ఏంటో తేల్చుకుంటా. మా ఆయన కూడా రాని, నేను కూడా తేల్చుకుంటా. పద్మ, నిన్నగాక మొన్న పెళ్ళైంది. చిన్నతనమని దగ్గర తీసా గాని నీ మీద తిరగబడవని నేనేం చెప్పలేదు. ఉమా, నువ్వు అనుకుంటున్నట్టు మీకు అన్యాయం జరగలేదమ్మా. ఎందుకంటే చిన్నప్పుడు చందుకి ఆరోగ్యం బాగలేకపోతే, చదువు అవ్వకపోతే పొలానికి పంపించారు. అంతేగాని వారికి అన్యాయం చేయాలని కాదు. అందుకనే వాడికంటే 2 ఎకరాలు మీ ఆయనకి ఎక్కువే రాశానమ్మా, మీకు అన్యాయం జరగకూడదండి. పెద్దల పెంపకంలో ప్రేమలో స్వార్థం ఉండదు. వాళ్ళు ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తారు. మనమే వాళ్ళని అర్థం చేసుకోకుండా అసూయలకు పోయి రక్త సంబంధాలను దూరం చేసుకుంటాం.